డెలివరీ అయిన తర్వాత కూడా రక్తహీనత వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి మేడం? రక్తస్రావం ఎక్కువ అవుతుంది, ఎక్కువ రోజులు అవుతుంది. మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్, ప్యూర్ పెరల్ సెప్సిస్ అని అంటారు. ఆ టైంలో మన బాడీలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మన యూట్రస్ అనేది ముందు గర్భం కంటే ముందు ఎలా ఉందో ఆ స్టేజ్ కి రావడాన్ని సబ్ ఇన్వల్యూషన్ అంటారు. ఆ ప్రాసెస్ డిలే అయిపోతుంది అనమాట. గర్భసంచితో ముందులాగా మారడానికి కొంచెం సమయం పడుతుంది. తర్వాత సివియర్ అనిమియా ఉంటే బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. రక్తనాళాల్లోనే రక్తం గడ్డగట్టడము ఇలాంటి రిస్కులు కూడా ఎక్కువ ఉంటాయి. మనం అందుకే డెలివరీ అయిన తర్వాత కూడా 3 నెలల వరకు, ఎస్పెషల్లీ బేబీకి తల్లి పాలిచ్చేంత సమయం వరకు ఈ ఐరన్ టాబ్లెట్స్ ని కంటిన్యూ చేయమని అడ్వైస్ చేస్తాము. తర్వాత 3 నెలల తర్వాత కూడా ఒకసారి హీమోగ్లోబిన్ చెక్ చేసుకొని చూసుకుంటాం. అందులో సిజేరియన్ అయిన వాళ్ళకైతే కుట్లు మానడానికి కూడా డిలే అవుతుంది రక్తం తక్కువ ఉంటే.